మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇస్తావు. సో సామాన్ తీసుకొచ్చి 3 days అవుతుందండి. 3 days నుంచి వెళ్ళి తీయాలి, ఓపెన్ చేయాలి అని అనుకుంటున్నా. 3 days నుంచి వెళ్ళి ఓపెన్ చేయడం అయితలేదు. సో ఇవాళ ఎట్టకెళ్ళకి ఓపెన్ చేసేస్తున్నా. మా వాళ్ళు వెయిటింగ్ అన్నట్టు. సో ఇలా ఏముంది, ఏం కథ కావాలని ఇట్లా వస్తే చూపిస్తా. మాకు మంత్లీ సరుకులు ఎంత పడతాయి, ఎన్ని వేలు అయినాయి అనేది నేను వీడియోలో చెప్తా ఉంటా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే చిన్న లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. ఫస్ట్ మా వాళ్ళు ఐటమ్స్ వచ్చాయి. అశ్విన్ సైలెంట్. సో ఆయిల్ ప్యాకెట్స్ అయితే 5 తీసుకొచ్చా. అశు ఉర్రకు 5 తీసుకొచ్చా కూడా మంత్లీ సరిపోవట్లేదు. సో ఈ పసుపు మా ఆయన బ్రూ అదేంటిది మావానికి గ్లాస్లో పాలు తాగిద్దాంలే అనేసి అనుకొని మా ఆయన బ్రూ అనుకున్నాడంట. నేను హార్లిక్స్ అన్న బూస్ట్ అనేసి తాగించాలి అంటే మా ఆయన బ్రూ అనుకొని ఇవి ఒకటి తీసుకున్నా. యాక్చువల్గా ప్లేస్ పెట్టుకుందామని ఒకటి తీసుకుంటా అంటే ఒకటిగా 5 తీసుకోవాడు అన్నాడు. ఒకటిగా 5 తీసుకోవాలన్నాడు. ఇది 5 తీసుకోమంటే నేను తరువు పెట్టుకుంటాడేమో అని అనుకున్నా. కాకపోతే కాదు. సో ఇదైతే మైదా తీసేసుకున్నా బోండాలు వేయచ్చు అని. ఇవి కూడా వేయచ్చు. అదేంటి సారీ మనం శనగలు ముంగన్న దీని మీద. సో ఇది తీసేసుకున్నా. యాక్చువల్గా అదేంటిది దీన్ని బియ్యపిండి కూడా తీసేసుకున్నా పిల్లలకు అప్పాలు చేసి పెడదామని. బట్ మా అమ్మ వాళ్ళే చేసేదంతా పంపిస్తానే చందందరూ చూడాలి. శనగపిండి సరే ఇది అసలే వర్షాకాలం కాబట్టి ఒకటి అన్నయ్యకి ఒకటి వర్షాకాలం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు ఏదో ఒకటి వేసుకొని తింటాం కాబట్టి ఓకేనా. అందుకోసమని తీసుకున్నా. వీళ్ళు అల్లరి చేస్తారని మధ్యాహ్నం టైంలో షూట్ చేయాలనుకుంటున్నా కానీ కరెంట్ ఉండట్లేదు ఇల్లు మొత్తానికి. సో ఇక కారపొడి ఒకటి తీసుకున్నానండి 1/2 kg. గంతే అమ్మ ఎంత రేటు ఉంది తెలుసా? పావు కిలోకే 130 రూపీస్ ఉంది పావు కిలోకే. తీసేసుకొని చేసుకుంటే బెటర్ అనిపించింది కానీ ఇంటికాడ ఉన్నప్పుడు తీసుకుంటే అయిపోవు. బట్ నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా అమ్మ వాళ్ళకి చెప్పా ఒకవేళ వీలుంటే కారపొడి తీసుకొని పట్టించి పంపించండి అనేసి. ఇది ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇలా తీసుకొచ్చాను. పగులుతాయి అడబెట్టు తీసుకొచ్చాను. అండ్ ఇవి అప్పుడప్పుడు వేయొచ్చు కదా అనేసి ఇవి అరే గివేసిందనారా నేను మళ్ళా. అవి ఏంటంటే నానబెట్టుకుండు. నేను ఛాయ్లో పోసుకునేవి కాదు. అబ్బా మా ఆయన ఏదన్నా పోతే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఎంబడే ఉంటాడు కానీ ఏం చూడడు. ఇవి మళ్ళీ వేస్ట్. ఇవి ఛాయ్లో వేసుకొని తినరాదు. వీటి నానబెట్టి ఒక గంట 2 గంటలు నానబెట్టి పోపు తీసుకుంటే వేసుకోవచ్చు. ఇది మళ్ళీ వేస్ట్. ఈ ప్యాకెట్ ఆల్రెడీ ఒకటి ఉంది. ఇది సపరేట్గా రిటర్న్ ఇచ్చేసి ఇంకోటి తెమ్మని చెప్పాలి మా ఆయనకి. సో పాప్కార్న్, పానీపూరి, ఇవి చక్కెర పిల్లలు అంటారు కదా ఇవి. కూర్చో. ఇదేంటిది రవ్వ మధ్యన మా ఆయన ఇక్కడనే తింటున్నాడు కదా. సో పప్పు కూడా ఎక్కువ పట్టేస్తున్నాయి. ఇది పప్పులు కూడా మధ్యన ఎక్కువ వస్తున్నాయి మాకు. ఎందుకంటే మా ఆయన ఇంటికనే ఉంటున్నాడు కదా, మధ్యాహ్నం తినేస్తున్నాడు అనేసి ఇవి పప్పు కూడా ఎక్కువ పట్టేస్తున్నాయి మాకు. పల్లీలు అయితే కేజీ తీసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఇవి మెయిన్ కదా పచ్చోళ్ళకి, అందుకనేసి. ఇవి నా అవిసె గింజలు. ఉప్పు ప్యాకెట్ తీయకున్నా. జీలకర్ర ఎందుకు వస్తున్నా ఎక్కువ తీస్తున్నా కదా, తయిస్తూనే ఉంటారు అసలు. ఇది 1 monthకి అంటే అసలు 1 monthలో ఎంత అమౌంట్ అవుతుంది అంటే అది చెప్పలేకపోతున్నాం. అంటే యాక్చువల్గా అంత ముందు 3000లోనే 2 months వచ్చేది. 3000లో 2 months వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఎంత తెలుసా 6000 అయినాయి వీటి మొత్తానికి.
అసలు మేము పెరుగుతున్నామా, మనుషులు పెరుగుతున్నారా, లేకపోతే అమౌంట్ కాస్ట్ ఎక్కువ అయిపోతుందో నిజంగా అర్థం కావట్లేదు. ఇవి అయితే 5 ప్యాకెట్స్ తీసుకున్నాం, ఎందుకంటే ఇవి కంపల్సరీ 5 కంటే ఒక ప్యాకెట్ ఎక్కువనే పడుతుంది నాకు. పిల్లలకు అదొకటి కాలవడం, ఈ మధ్యన టిఫిన్స్ ఎక్కువ అవుతున్నాయి కదా, సో అందుకనేసి ఇదైతే మా షెడ్ కోసం తీసుకున్నాం మ్యాగీ. ఇప్పుడు ఏ బిడ్డ. సో ఇవి 5 తీసుకున్నాం. 5 ఫెయిర్ అండ్ లవ్లీ, ఇవన్నీ రెగ్యులర్గా. ఇది మొన్నటిసారి వేరే తీసుకున్నాం సెన్సిటివ్స్, బట్ అది మాకు నచ్చలే, మళ్ళీ ఇది రెడ్ క్యాచ్ చేసినాం. ఇది షాంపూలు మళ్ళీ ఏంటి అని అంటే కార్తిక తెచ్చుకుంటే అక్కడ మీద దొరకట్లేదు. కార్తిక మా ఇంట్లో తీసుకునేటప్పుడు నా హెయిర్ అంటే ఇష్టమో వాటిని వేస్ట్ ఖరాబ్ చేస్తావా అన్నాడు. సో ట్రై చేస్తే ఏదైనా ట్రై చేస్తేనే కదా అనేసి ఒకటి లిప్ బామ్. ఇవన్నీ జస్ట్ ఇవి యాసిడ్, డోంట్ టచ్ యార్. ఇప్పుడు 2 తీసుకొచ్చా, ఎందుకంటే మంత్లీ 2 వస్తున్నాయి, ఎందుకంటే బోళ్ళు హెవీగా అయిపోతున్నాయి చాలా అంటే చాలా. ఇవన్నీ కూడా 2 తీసుకొచ్చా, 1 తీసుకొచ్చా కానీ 2 తీసుకొచ్చి 2 పడుతున్నాయి. జాయ్ గొప్ప పైన ఇది దేవుడిని. ఇది దొరకట్లే, ఇది బయట తీసుకుందామని మేము ముందే ఫిక్స్ అయినాం జమీన్ని. బట్ ఎందుకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ చూస్తే కనబడ్డది అన్నట్టు ఇది. అదే దొరికింది అంటే ఒక హ్యాపీనెస్, ఎందుకంటే కష్టకాంచి జమీన్ చేపత్తే మేము చూడలేదు. దేవుంది ఆయిల్. అయ్యో అన్ని అప్పపైన ఇవి యాక్నోల్. ఇదైతే మెయిన్ గానే నాకైతే మంచిగా పడ్డది. ఇది మా ఆయన వాడేది, మెన్ వాడేది, బట్ నాకైతే మంచిగా పడ్డది. నాకైతే ఫేస్ అయితే మంచిగా నీట్గా అయింది. అందుకనేసి అది మళ్ళీ 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 రిపీట్ చేసి అవుతుంది అన్నట్టు. అరే ఇగో మంచి రైతులు వాడేసి. ఇది మా ఆయన కోసం, ఇది మా అమ్మ చిన్నోళ్ళ కోసం, ఇది కూడా అదే గ్లోబల్. ఇది ఏంటి పప్పు అయింది ఇలా మన ఆల్ అవుట్ అన్ని సామాన్ 2 days అవుతుంది కదా తీయక, అందుకనే తప్పప్పు అయిపోయినాయి అన్నట్టు. సో ఈ సబ్బులు కూడా మళ్ళీ తెచ్చుకున్నాం, మంచిగా పడ్డే మాకైతే. నాకైతే మంచిగా అనిపించింది, సో అందుకనేసి మళ్ళీ తెచ్చుకున్నాం. ఊక సంతులు పాడి పాడి వాడి వాడి వేస్ట్కి వచ్చింది నాకు, అందుకనేసి చిప్స్ ఎందుకుంటాయి గిల్ల. ఇది మెయిన్లో దాంట్లో వాషింగ్ మిషన్ల కోసము సర్ఫ్ ఎక్సెల్ మాకు నచ్చిన రివ్యూ తీసుకోవడానికి నచ్చినతనైతే ఇదే వాడండి, ఇది బాగుంటుంది అని చెప్పిండు. సరే పెట్టి అసలు వాడకని చెప్పిండు, తీయద్దు మా. ఇది ఊది వస్తువులు. అరే ఇంకొకటే లేదా మనిషి, 1 2 వేసింది, 2 ఎత్తి కదా. అదే దరిద్రుడు ఒకటే వేసినట్టున్నాడు. ఏదైనా 2 ఐటమ్స్ వేస్తామండి మేము. పిల్లలకు చూపెట్టే తమ్ముడు ఎడతాడు, చూపెట్టకు తమ్ముడు ఏడుస్తాడంటే మళ్ళీ చూపెడతావు. ఇక ఇది కూడా మస్ట్ షెడ్ 400 రూపీస్ అండి. 15 days కూడా రాదు, 15 days. ఎందుకంటే మధ్యాహ్నం కూడా యూజ్ చేస్తున్నాము, ఎందుకంటే వర్షాకాలం కదా. మా వాడు హెవీగా పాలు తాగి బాగా చేస్తున్నాడు, సో అందుకనేసి మధ్యాహ్నం యూజ్ చేస్తున్నాం. మా ఆయన యూజ్ చేయగల అంటున్నాడు కానీ అది బదిలించలేకపోతున్నాము. సో ఇది మంత్లీ సరికి యాక్చువల్గా మాకైన ఈ మంత్లీ సరికి ఎంత అమౌంట్ అయిందంటే 6000 అయింది. అంటే బియ్య బస్సు కూడా తీసుకున్నాము 25 kgs. అది మంత్లీ ఒకటి కంపల్సరీ పడుతుంది. మంత్లీ ఒకటి కంపల్సరీ పడడం వల్ల అది ఇవన్నీ సామాన్, ఈ సామాన్కి మొత్తం కలిపి 4800 900 అయింది. బియ్య బస్సుకు 1650 అన్నట్టు. ఈ మాకే ఇంత పడుతున్నాయి అంటే ఇక వేరే వాళ్ళకు ఫ్యామిలీ పెద్ద ఉన్న వాళ్ళ పరిస్థితి ఏందా అనిపిస్తుంది అసలు నిజంగా సీరియస్లీ. అన్నీ ఇంతనా ఒక మంత్లీ సరికి అనిపిస్తుంది. ఇది చూపెట్టకు అని తెలుగులో చూపెడతాను. ఆ తమ్ముడికి ఇచ్చేస్తావా? అసలు ఇంకోటి రావాలి, అది రాలే అసలు. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. పల్లి పట్టు అక్కడ ఉండే. అసలు యాక్చువల్గా 2 వేసా మంచు, బట్ మంచు చాక్లెట్ ఒకటే వచ్చింది. ఇవన్నీ సర్దాలే. ఇది తినుడు తక్కువ, పాడేసి ఎక్కువ అయిపోయింది. మా అష్యుగాడు అయితే సామాన్ ఎప్పుడు ఓపెన్ చేస్తావు, సామాన్ ఎప్పుడు చేస్తావు. ఇగోండి ఇది తీసుకో, ఇది పల్లిపట్టి బాగుంటుంది. ఎప్పుడు ఓపెన్ చేస్తావు సామాన్, ఎప్పుడు ఓపెన్ చేస్తావు అనుకుంటూనే ఉన్నాడు పాపం. బిల్ చిట్టి చూడాలి, బిల్ చిట్టి చూస్తే తెలుస్తుంది మంచి 1 birthday 2 birthday అని. 1 birthday లేకుండా ఒకటే దొరికింది కదా. మీకు ఎంత అమౌంట్ అవుతుందో కామెంట్ ఇది చేసేయండి. ఒర్రకండి అశ్విన్, వీడియో తీస్తున్నా.
మంత్లీ ఓకే మంత్లీ మీకు ఎంత అమౌంట్ అవుతుందో కింద కామెంట్ చేయండి. మాకైతే మంత్లీ 6,500 ఈజీ అన్నమాట. అప్పుడు 3,000 2 months వస్తే ఈ 3 months లో 6,000 లేదు. మాకైతే మంత్లీ అమౌంట్ మంత్లీ సామాన్ అయితే రావట్లేదు. మాట్లాడంగా డిస్టర్బ్ చెప్తే నేను సామాన్ ఓపెన్ చేయను కూడా చెప్తా, నువ్వు అయినా ఇన్న వస్తాను. సో ఇదండి వీడియో. మా మంత్లీ సామాన్ అయితే ఇంతలా ఉంది. సో మీకు కూడా ఇంతనైతే కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి అయితే లైక్ చేసుకోండి. బాయ్ బాయ్ చెప్తాడు.